ఏం చేస్తారు, టాబ్లెట్స్ ఇస్తారు, లేకపోతే నరాల పైకే ఇంజక్షన్ వేస్తూ ఉంటారు, లేకపోతే ఐదు ఇంజక్షన్ వేసుకుంటారు. నేను ఎందుకు ఈసారి ఇంజక్షన్ వేయించుకోవాలి, నరం దొరికితేనే వేస్తారు, లేకపోతే చిన్న ఇక్కడ వచ్చేస్తారు. ఇష్టం లేక వదిలేసిన అలా పోయిన అక్కడ చూపించుకున్నాను. మెడిసిన్స్ అయితే దాదాపు 50% వాడడం, అన్ని 100% నేను బాగాలేదు. ఆ తర్వాతనే నాకు మమ్మీ వాళ్ళు రెవెన్యూ వెళ్ళినప్పుడు అక్కడే వీళ్ళకి దొరికింది చింతలు బియ్యంతో మనకు దొరికింది సప్లిమెంట్. మమ్మీ వాళ్ళు ఫస్ట్ షుగర్ కోసం వాడారు, తర్వాత పీసీఓడి ప్రాబ్లం నాకు ఉంది కాబట్టి నాకు కూడా వాడేసారు. 5 months వాడాను. నేను 5 months వాడిన తర్వాత నాకు పీసీఓడి ఉంది కాబట్టి నాకు మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా రాకుండా, అంటే పీరియడ్ సరిగ్గా రాకుండా పీసీఓడి ప్రాబ్లం నుంచి కదా రాలేదు అనుకుంటా. కానీ ఎందుకైనా మంచిగా హాస్పిటల్కి పోదామని చెప్పించుకుంటే అప్పటికి నేను వాడి 5 months అవుతుంది, అప్పటికి 4 months ప్రెగ్నెంట్ ఉన్నాను. అందుకే రాలేదే దీని నుంచి ఏమి అనుకోండి. కానీ హాస్పిటల్కి వెళ్ళాక అప్పటికి 4 months ప్రెగ్నెంట్. దీని నుంచి నాకు ఓల్డేజ్ నుంచి మాత్రం చాలా రిలీఫ్ వచ్చింది. అంటే మెయిన్ నాకు ఏ కావాలో కరెక్ట్ టైంకి వస్తుంది. ఎప్పుడైతే వెళ్తుందో మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడే మన బాడీలో ఉన్న వేస్ట్ రేట్ బయటది. లేకపోతే అప్డేట్ వేస్ట్ రేట్ ఉండడం వల్ల మనిషి ఇంకా ఊపిరిపోయి రావైపోవడం అనదర్ సైడ్ ఎఫెక్ట్స్. కాబట్టి నాకు ఓల్డేజ్ విఆర్కో చాలా యూజ్ అయింది. మా నాన్న వాళ్ళకి అయితే మెయిన్ చాలా మంచిది. నేను వాడమంటే దీన్ని నేను మోస్ట్ చేస్తాను.